ఇది మాకు సర్వకు పోయే దావా. కానీ ఇప్పుడు గుంతలు వెనక దూగడం వల్ల ఏమైందంటే మాకు మా గ్రామం తరపున అందరూ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనకుండా అన్ని గ్రూపులు కలిసి తర్వాత ఇప్పుడు అక్రమంగా ఈ దూగడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే గ్రామం తరపున మొత్తం ప్రజలల్లా వచ్చి దీన్ని అడ్డుకున్నారు. అది మేము చేసే కార్యక్రమం. అందరికి పోలీసులకు చెప్పినాము, కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చినాము. అని ఇచ్చినా కానీ మాకు స్పందించలేదు. ఇది 10 రోజుల నుంచి నెల నుంచి దోగుతూనే ఉన్నారు స్వామి. ఎక్కడికి పోతుంది ఇది మట్టి? మట్టిలోకి పోతుంది. ఎవరు తోలిస్తున్నారు ఏంటి, రాయల్టీ ఉన్నాయా మీకు ఎవరు చెప్పారు ఏంటంటే దానికి ఏం సమాధానం లేదు. ఏమన్నా కానీ అన్న చెప్పారు, బొలోరోలో వచ్చిన సారులు చెప్పినారు అంటున్నారు. బౌన్సలర్లు వచ్చారు, వాళ్ళు ఎవరైనా చేసినారంటే బౌన్సలర్లు పంపిస్తారు. మేము పోయి కలెక్టర్ మేడానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మొరపెట్టినా, ఆర్టీఓకు ఆఫీస్లో చెప్పినా కానీ మమ్మల్ని 2 days ఆగండి, 3 days ఆగండి అనేది ఆపుతారు. ఇడేమో దోవుకొని పోతుంటారు. ఇంకా 4 రోజులు గడిచిందంటే ఇది ఉండదు. మామూలుగా మన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ వచ్చి ఒక 2 days ఆగండి, ఏమున్నా కానీ డే టైమ్ లో అయితే మేము రాగలుగుతాము, నైట్ టైం లో అయితే ఎప్పుడు వస్తాము. ఒకవేళ నైట్ టైం దొరుకుతున్నప్పుడు కూడా మాకు 7-8 కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము. మిడ్ నైట్ కాల్ చేస్తే మేము రామంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.